వేడి వేడి అరటికాయ బజ్జీ చేసేద్దామా? ఇదైతే అరటికాయకి మొదలు చివర కట్ చేసి తొక్క తీసి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ముక్కలు లావుగా కాకుండా సన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసుకున్నారంటే రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వాముని కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా పిండిని మిక్స్ చేసుకోవాలి. స్పూన్కి పిండి ఈ విధంగా కోట్ అవ్వాలి. అరటికాయ ముక్కల్ని పిండిలో వేసుకొని పిండి బాగా పట్టించి వేడి వేడి నూనెలో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, అరటికాయ బజ్జీ తయారైపోయింది. ఈవినింగ్ టైంలో మీరు ఏ స్నాక్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.